ఫిబ్రవరి 8వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి రాత్రి 10 గంటల తరువాత జరిగేది ఇదే. అది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక సింహరాశి వారికి రాత్రి 10 గంటల తరువాత ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి అనేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి, మీ సమస్యలను దూరం చేసుకోండి. రాశి చక్రంలో 5వ రాశి మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహరాశి వారిది వచ్చి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వారు చాలా మంచి వ్యక్తులు కూడా. సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు, కానీ వీరు చాలా యాక్టివ్గా ఉంటారు. అన్ని పనుల్లో కూడా యాక్టివ్గా ఉంటారు. అన్ని పనులను సులభంగా కూడా వీరు చేసుకోగలిగేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తిత్వం అంటే వీరు అందరికీ మేలు చేసేటటువంటి వ్యక్తులు. సింహరాశి వారిని చాలామంది దూరం నుండి చూసి అంచనా వేస్తూ ఉంటారు. అంటే సింహరాశి వారు చాలా కోపిష్టివారు అని అనుకుంటూ ఉంటారు. నిజానికి సింహరాశి వారు కోపిష్టివారు కాదు, వీరు చాలా మంచి వ్యక్తులు కూడా. అలానే ఈ యొక్క సింహరాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కూడా. అంతేకాదు వీరిలో చాలామంది అద్భుతమైనటువంటి గుణగణాలతో ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి సింహరాశి వారికి. ఎందుకు అంటే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. అయితే ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు. సూర్యభగవానుని యొక్క అనుకూలతతో కొంత కోపం వస్తుంది, కానీ ఆ కోపం ఎప్పుడు పడితే అప్పుడు రాదు. కేవలం అవసరమైన సమయంలో మాత్రమే వస్తుంది. అనవసర సమయంలో కోపం అనేది అస్సలు వారికి రాదు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు కూడా. సింహరాశి వారు అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారంటే ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు సింహరాశి వారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే ఖచ్చితంగా ఆదుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే సింహరాశి వారికి ఘోరమైనటువంటి అంటే శత్రువులు ఉంటారు. ఎందుకు అంటే వీరు చేసేటటువంటి మంచి పనులు కావచ్చు, లేదా వీరు చేసే మంచితనం కావచ్చు ఇతరులకు నచ్చదు. అంటే వీరు చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులకి కూడా వీరు చేసేటటువంటివి నచ్చవు కొన్ని. అంటే వీరిని సమాజంలో అందరూ మంచిగా చూస్తారు, మంచి వ్యక్తులుగా చూస్తారు. అలా చూడటం కొంతమందికి నచ్చదు. అంటే సింహరాశి వారు చాలా ఎదుగుతూ ఉంటే ఆ ఎదుగుదలను చూడలేక ఓర్వలేక కొంతమంది వారికి ఎప్పుడూ కూడా దృష్టిని పెడుతూ ఉంటారు. వారి యొక్క ఎదుగుదలను చూడలేక దృష్టిని పెడుతూ ఉంటారు. సింహరాశి వారు ఎప్పుడైనా సరే ఇతరులను పొరపాటున కూడా హింసించడానికి ప్రయత్నించరు. పొరపాటున కూడా ఇతరులను బాధ పెట్టరు అని చెప్పుకోవచ్చు. ఇతరుల బాధకి ఎట్టి పరిస్థితుల్లో వీరు కారణమైతే కానే కారు. ఈ రాశి వారికి మంచి లక్షణాలు అధికంగా ఉంటాయి. ఏ పనినైనా సునాయాసంగా చేయగలరు. వీరు ఒక పనిని అనుకున్నారు అంటే తప్పకుండా అది చేసే అంతవరకు నిద్రపోరు. చాలా మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారికి మొండిగా ఉంటారు, మొండి పట్టుదలతో ఉంటారు. పట్టుదల చాలా అధికముగా ఉంటుంది సింహరాశి వారికి. ఈ రాశిలో జన్మించిన వారు చాలా గొప్పవారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే అధికంగా ఉంటాయి. గోచారం అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు కూడా అనుకూలంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా
ఈ సమయంలో అంటే ఫిబ్రవరి 8వ తారీఖు శనివారం రోజున రాత్రి తరువాత వీరికి ఒక శుభవార్త తెలుస్తుంది. అయితే అది ఏ రకమైనటువంటి శుభవార్త అనేది తెలుసుకుందాం. ముందుగా సింహ రాశి వారికి గోచారం అద్భుతంగా నడుస్తుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అది కూడా తూర్పు దిక్కు ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వారి కొంతమంది కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో ఆల్రెడీ వెళ్ళి సెటిల్ అయిన వారు కూడా ఇప్పుడు అంటే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ రావచ్చు. విద్యార్థులకు విదేశాలకు వెళ్ళే అవకాశం రావచ్చు. అలానే మీరు ఎప్పటి నుండో ఏదో ఒక కోరికను బలంగా కోరుతూ ఉన్నారు. అది తీరలేదు అనేటటువంటి ఒక సందేహం లేదా అది తీరలేదు అనేటటువంటి ఒక బాధ మీలో ఉంది. అది ఎప్పటికీ తీరుతుందో లేదో అని కూడా అనుకునేటటువంటి ఒక కోరిక నెరవేరుతుంది. అలా మీకు ఒక కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా మీరు ధనవంతులుగా కూడా మారే అవకాశం అయితే ఉంటుంది. ఈ సమయంలో అంటే ధనవంతులుగా ఎలా మారతారు అంటే మీరు ఈ సమయంలో ఏదైనా సరే ఒక పనిని చేస్తే అది విజయవంతం అవుతుంది. మీకు వ్యాపారం ఉన్నట్లు అయితే ఆ వ్యాపారంలో రెట్టింపు ఫలితాలు వస్తాయి. వ్యాపార పరంగా చూసుకున్నా, ఉద్యోగ పరంగా చూసుకున్నా, అలానే ఇతర ఏదైనా సరే మీకు విద్యా, ఉద్యోగం, వ్యాపారం వంటి వాటిల్లో తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుంది. క్రమశిక్షణతో ఉండగలుగుతారు. కఠినమైనటువంటి బాధలు సైతం తొలగిపోతాయి. కఠినమైనటువంటి దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి. దుష్ప్రభావాల నుండి తప్పకుండా విముక్తి అయితే లభిస్తుంది. ఇక ఈ విధంగా సింహ రాశి వారికి అన్నీ కూడా అంటే ఇదివరకు ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఇక వీరి జీవితం అయితే అద్భుతంగా మారబోతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారికి రాత్రి 10 తర్వాత మాత్రం ఏదో ఒక శుభవార్త అంటే తెలుస్తుంది. ఇక మీ పుట్టింటి ఆడవాళ్ళకైతే పుట్టింటి నుంచి ఏదైనా శుభవార్త రావచ్చు. అంటే పుట్టింట్లో ఒక శుభకార్యం చేస్తున్నాము రమ్మని కానీ, లేదా అత్తా కోడళ్ళ మధ్య ఉండేటటువంటి కొన్ని రకాల బాధలు, సమస్యలు తొలగిపోయి ఇక వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగటం కానీ, ఇలా మీకు ఏదో ఒక శుభవార్త మాత్రం తప్పకుండా వచ్చి తీరుతుంది. తెలుసుకున్నారు కదా ఈ యొక్క సింహ రాశి వారికి ఫిబ్రవరి 8వ తారీఖు శనివారం రోజున ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.